సువార్త సేవలో సాగుదమా. జీవం మార్గం జ్యోతియగు ప్రభు సేవల ముందుకు సాగుదమా. జీవం మార్గం జ్యోతియగు ప్రభు సేవల ముందుకు సాగుదమా. దేవుని ప్రియమగు యువజనమా సువార్త సేవలో సాగుదమా. వాక్య కల్పమును చేబూని విశ్వాస కవచమును తొడుగుకొని. వాక్య కల్పమును చేబూని విశ్వాస కవచమును తొడుకొని. సతతము పోరాడు యోధులుగా సాతానుని ఓడించి నిలచెదమా. సతతము పోరాడు యోధులుగా సాతానుని ఓడించి నిలచెదమా. దేవుని ప్రియమగు యువజనమా సువార్త సేవలో సాగుదమా. విని వాక్యము విత్తెదమా ప్రభు తట్టు హృదయము తిప్పెదమా. పృథ్వీని వాక్యము విత్తెదమా ప్రభు తట్టు హృదయము త్రిప్పెదమా. నిరంతరం కృషి చేసేదమా నూరంతలుగా పంట కోసెదమా. నిరంతరం కృషి చేసేదమా నూరంతలుగా పంట కోసెదమా. దేవుని ప్రియమగు యువజనమా సువార్త సేవలో సాగుదమా. పాపముల పరిహారం ఆకలిని తీర్చు జీవాహారం. సకల పాపముల పరిహారం ఆకలిని తీర్చు జీవాహారం. మనసున శోభిల్లు మణిహారం మన యేసు సంగేటి దివ్యవరం. మనసున శోభిల్లు మణిహారం మన యేసు సంగేటి దివ్యవరం. దేవుని ప్రియమగు యువజనమా సువార్త సేవలో సాగుదమా. జననముతో వచ్చు పాప ఫలం జీవించి చచ్చిన భూప్రజలం. జననముతో వచ్చు పాప ఫలం జీవించి చచ్చిన భూప్రజలం. ఉచితముగా నీచు జీవజలం రుచి చూచి తరింతుము చిరకాలం. ఉచితముగా నీచు జీవజలం రుచి చూచి తరింతుము చిరకాలం. దేవుని ప్రియమగు యువజనమా సువార్త సేవలో సాగుదమా. జీవం మార్గం జ్యోతియగు ప్రభు సేవల ముందుకు సాగుదమా. జీవం మార్గం జ్యోతియగు ప్రభు సేవల ముందుకు సాగుదమా. प्रेज द लॉर्ड। थैंक यू। अभी सुधीर सर के फैमिली एक गीत गाएंगे प्लीज। यस सिस्टर, गा रही हूँ। एक मिनट। యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వన
స్తుతించెదము. ఆయానే దేవుడు మనకు, యెహోవాను గానము చేసెదము. ఏకముగా యుద్ధశూరు యెహోవా, నా బలము నా గానము. యుద్ధశూరు యెహోవా, నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము. ఏకముగా నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి, నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి, చెత్తవలె దహించెదవు. నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము. ఏకముగా వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము. ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము. ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము చేసెదము. ఏకముగా మనకు రక్షకుడాయనే. Praise the Lord. Thank you, sister. प्रेज द लॉर्ड, थैंक यू। अभी हम वचन की ओर जाएंगे, और वचन की ओर जाने से पहले मैं सिस्टर विजय रमेश को वेलकम करती हूँ। वी वेलकम यू सिस्टर विजय रमेश इन द नेम ऑफ आवर लॉर्ड एंड सेवियर जीसस क्राइस्ट। और वचन शुरू करने से पहले मैं डेविड सर की फैमिली को रिक्वेस्ट करती हूँ प्रार्थना करने के लिए। ప్రార్థన చేస్తుంది. స్తోత్రం నాయన, ప్రేమ గల దేవ, కృపామయుడ, నీకు వందనాలు నాయన. జీవం గల దేవ, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. గణనీయుడ, పూజనీయుడ, నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలమే అంతటి నాయన మీ కృపలో భద్రపరిచిన ఆయన ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి తండ్రి ప్రభువా, ఈ స్థితిలో నిలబెట్టినందుకే మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. మేమేమై ఉన్నామో తండ్రి ప్రభువా, అది కేవలం నీ కృపే తండ్రి నాయన. నాయన దేవా, ఈ గొప్ప సమయం మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. మరి నాయన తండ్రి ప్రభువా, మరి స్త్రీలుగా కూడిన ఆయన నిన్ను స్తుతించాం నాయన, గణపరిచాం నాయన.
మీ మహింపరుచుకున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభువా. మరి నాయన వాక్యంలోకి వెళ్ళి ఉండంగా నాయన తండ్రి ప్రభువా, వాక్యం నాయన వినగల చెవులు మాకు గ్రహించే మనసు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. సహాయం దయచేయండి ఆయన. మరి నాయన దేవా, మరి సిస్టర్ మరి నాయన అయా మరి నాయన మా ఆత్మీయ ఆహారం నాయన నిండిగా దయచేసేలాగా దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. సహాయం దయచేయండి ఆయన దేవా. మరి నాయన దినములు నాయన బహు భయంకరంగా ఉన్నాయి తండ్రి ప్రభువా. నాయన కేవలం నీ కృప చొప్పున నాయన తండ్రి ప్రభువా మేము ఈ స్థితిలో ఉన్నాం తండ్రి ప్రభువా. నీకు వందనాలు ఆయన, స్తోత్రాలు ప్రభువా. మరి నాయన ఈ సమయాన్ని మాకు దయచేసినందుకు నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ నీ నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. आमीन। अभी हम ये समय दोनों सिस्टर को देंगे। सिस्टर विजया और ट्रांसलेट करने के लिए सिस्टर सुजाता बैठे हैं, तो ये समय हम उनको देते हैं। ओवर टू सिस्टर विजया रमेश एंड सॉरी सिस्टर सुजाता। प्लीज आप शुरू कीजिए। अनम्यूट చేయండి సిస్టర్। అందరికీ వందనాలు। सभी को मेरा अभिवादन। ప్రార్థించి కనిపెట్టి ఎందుకు అంటే మీ అందరిలో నేను చాలా చిన్నదాన్ని, ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు, అయినా కూడా దేవుడి ప్రేరేపణను బట్టి నన్ను ఇన్వైట్ చేసినందుకు పెద్దలకు, ఆంటీకి, అంకుల్కి వందనాలు, సిస్టర్స్ కి అందరికి, జ్యోతి సిస్టర్ కి, సుజాత సిస్టర్ కి, అక్కడ ఉన్న అందరికి ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటున్నాను। मैं प्रार्थना करके वेट करने के बाद मैं ये कर रही हूँ। मैं आप सब में से बहुत छोटी हूँ, वहाँ तो आत्मिक रूप में मेरे से सभी लोग बहुत बड़े लोग हैं, ब्रदर है, सिस्टर है, और ज्योति को तो पर्सनली जानते हैं सिस्टर। सभी को यहाँ जो भी उपस्थित है सभी को सिस्टर अपने अभिवादन बोल रहे हैं। వాక్యంలోనికి మనం వెళ్దాము। वचन में जाएंगे हम। सिस्टर సుజాత సిస్టర్ కూడా నాకు పరిచయమే। यस यस अभी यस మీది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సిస్టర్। అవును కొద్దిగా అదేనండి। మీదే ఇప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం గాలి వస్తున్నట్టుగా ఉంది। మీరు ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి సిస్టర్, हेड फोन्स गानी ईयर फोन्स गानी। सिस्टर का थोड़ा प्रॉब्लम मतलब हवा जैसा आ रहा है, इसीलिए थोड़ा हेडफोन्स यूज करने के लिए बोल रही हूँ। सिस्टर ओके ओके, तब तक बिंदु सिस्टर एक गाना गाइए, सिस्टर आप अरेंजमेंट करेंगे। ठीक है। मैं एक हिंदी गीत प्रभु की दया से लिखी हूँ खुद, और ये साम 116 से है, तो अगर कोई मिस्टेक्स हो तो प्लीज माफ कीजिएगा। मेरे प्रभु तू ही महान, दया का तू है दाता। मेरे प्रभु तू ही महान, दया का तू है दाता। आरंभ है तू अंत भी तू, सब कुछ तुझी से है आता। आरंभ है तू अंत भी तू,
सब कुछ तुझी से है आता। मेरे प्रभु तू ही महान, दया का तू है दाता। आरंभ है तू, अंत भी तू, सब कुछ तुझी से है आता। प्यारे प्रभु जी तूने तो दिया नया ये जीवन मुझे, इसके बदले क्या मैं दूंगी, ये छोटी सी जीवन तो ले मेरे। प्यारे प्रभु जी तूने तो दिया नया ये जीवन मुझे, इसके बदले क्या मैं दूंगी, ये छोटी सी जीवन तो ले मेरे। दुख में मैं था तूने तो दिया, दुख में मैं था तूने तो दिया नया ये आनंद और प्राण मुझे, नया ये आनंद और प्राण मुझे। मेरे प्रभु तू ही महान, दया का तू है दाता। आरंभ है तू, अंत भी तू, सब कुछ तुझी से है आता। आरंभ है तू, अंत भी तू, सब कुछ तुझी से है आता। तेरी दया तेरी करुणा युगानुयुग तेरे, इसके बदले क्या मैं दूंगी, ये छोटी प्रशंसा तो ले मेरे। तेरी दया तेरी करुणा युगानुयुग तेरे, इसके बदले क्या मैं दूंगी, ये छोटी प्रशंसा तो ले मेरे। जीवन भर में तुझको निहारूं, जीवन भर में तुझको निहारूं, इतनी करुणा तो कर दे मुझे, इतनी करुणा तो कर दे मुझे। मेरे प्रभु तू ही महान, दया का तू है दाता। आरंभ है तू, अंत भी तू, सब कुछ तुझी से है आता। आरंभ है तू, अंत भी तू, सब कुछ तुझी से है आता। सब कुछ तुझी से है आता। प्रेज द लॉर्ड, थैंक यू। प्रेज द लॉर्ड सिस्टर, वेरी नाइस। आपका ये टैलेंट आप प्रभु की महिमा के लिए और गाना लिख के प्रभु का महिमा कीजिए। सिस्टर रेडी हो गए हैं, हम वचन में चलेंगे। దయతో క్షమించండి। और ये इनकन्वीनियंस के लिए मैं आप सबको माफी मांगती हूँ। లూకా సువార్త 2వ అధ్యాయము
Luke chapter 2. 2 and sister? లూక్ చాప్టర్ 8వ అధ్యాయం 8 చాప్టర్ 8. Luke chapter 8. Sorry. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. మనకందరికి తెలిసిన మాటలే. Luke chapter 8 का Luke chapter 8 का 2nd और 3rd वर्स पढ़ेंगे. ये हम सब हमको पता है. तेलुगु में मैं पढ़ूंगी और हिंदी में सिस्टर बिंदु पढ़ेंगे. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులు తమకు కలిగిన ఆసక్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. Chapter 8 verse 2-3. Okay. Luke chapter 8 verse 2 and 3. और वे 12 उसके साथ थे, और कितनी स्त्रियां भी जो दुष्टात्माओं से और बीमारियों से छुड़ाई गई थी, और वे यह है मरियम जो मगदलिनी कहलाती थी, जिसमें से 7 दुष्टात्माएं निकली थी, और हेरोदेस के नडारी खोजा की पत्नी यूहन्ना और मुसन्ना और बहुत सी और स्त्रियां, ये तो अपनी संपत्ति से उसकी सेवा करती थी. Thank you, sister. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. वचन के लिए छोटी सी प्रार्थना करेंगे. सब आंखें बंद कर लीजिए. పరిశుద్ధ జీవగల దేవా, ఈ కరోనా సమయంలో ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభా, మేమందరము ఎక్కడి వారమో అయినా కూడా కలిసి దేవా మీ సన్నిధిలో ప్రభా మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటాము. దేవా, మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి, అనుకూలతను బట్టి మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాపలము ఎండగా మమ్మల్ని ప్రేమించి మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి వేసిన దేవా మాకు స్తుతిస్తున్నాము. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు. ఈ వాక్యంలో మాకు దీవించి పంచిపెట్టము. ఎందుకు పనికిరాని నన్ను మరుగు చేసి మీరే కనబడి దేవా మా అందరితో మాట్లాడమని, ఆది అంతమైందే మీరే మమ్మల్ని నడిపించమని దేవా, పనికిరాని నన్ను నీ చేతికి అప్పచెప్తున్నాం. దేవా, మీరే కనబడి మీ మాటలు మాకు అందరికీ అందించమని, ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ విన్న మా అందరి హృదయాల్లో మీ యొక్క చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని, మీ ప్రణాళికను నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, అందరికీ వందనాలు. నా పేరు విజయ రమేష్. నేను వైజాగ్ లో ఉంటున్నాను. प्रियो, मेरा नाम विजय रमेश है. हम वैजाग में रहते हैं. నేను గోపాలపట్నంలో ఎల్లపోనిపాలెం అనే ప్రాంతంలో, గోపాలపట్నంలో ఉన్న ఎల్లపోనిపాలెం అనే ప్రాంతంలో దేవుని పరిచర్యలో దేవుని చిత్తానుసారంగా ఆయన పిలుపుని బట్టి ముందుకు సాగుతూ ఉన్నాం. हम वैजाग के गोपालपट्टनम के एल्लपवानीपालెం करके एक जगह है. वहां पर प्रभु के अनुसार, प्रभु के बुलावा के अनुसार हम वहां प्रभु के सेवा में हैं. బ్రదర్ పేరు రమేష్ బాబు, మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంటే జాబ్ చేస్తూ సేవ చేసే వాళ్ళము లాస్ట్ ఇయర్ రిజైన్ ఇచ్చి కంప్లీట్ గా సేవలోకి వచ్చారు. హలో, సిస్టర్ ఇప్పుడు వినపడుతుంది.
బ్రదర్ పేరు అందరికి తెలిసే ఉంటుంది, రమేష్ బాబు, బ్రదర్ రమేష్ బాబు. లాస్ట్ ఇయర్ ब्रदर का అంటే చెప్పండి. ब्रदर का नाम आप सभी जानते होंगे, उनका नाम है रमेश। జాబ్ చేస్తూ రైల్వేలో ట్రైన్ డ్రైవర్ గా జాబ్ చేస్తూ ప్రభు పనిలో ముందుకు సాగే వాళ్ళము. బీబీఎస్ పిల్లల పరిచర్య కూడా చేసే వాళ్ళము. లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా రిజైన్ ఇచ్చి కంప్లీట్ గా సేవకు వచ్చారు. ప్రభు కృపను బట్టి 3 ప్రాంతాల్లో 3 చోట్ల ఆయన పరిచర్య జరిగిస్తా ఉన్నారు సంఘాన్ని. ब्रदर ट्रेन का ड्राइवर है, जॉब करते हुए भी बीबीएस चिल्ड्रन मिनिस्ट्री में भी काम कर रहे थे, लेकिन लास्ट ईयर उनको बुलावा आने पर, प्रभु से बुलावा आने के बाद वो मानकर वो रिजाइन करके पूरी सेवा में है और 3 जगह अभी सेवा कर रहे हैं। అంటే రిజైన్ ఇచ్చాక పరిచర్య కాదు, రిజైన్ ఇవ్వక ముందు నుంచి సంఘ పరిచర్య జరుగుతా ఉంది. హలో सॉरी मेरा फोन कॉल आ गया था, सॉरी सिस्टर। ఓకే. రిజైన్ ఇవ్వక ముందు నుంచి పరిచర్యలో కొనసాగుతున్నాము. ప్రభు చిత్తాన్ని బట్టి ఆయన పిలుపుని బట్టి రిజైన్ ఇవ్వడం జరిగింది. रिजाइन करने से पहले से ही हम प्रभु के सेवा में हैं, लेकिन प्रभु के पुकार से हम पूरा कंप्लीट कॉलिंग था, परिपूर्ण सेवा में आ गए हैं। మాకిద్దరు పిల్లలు టోనీ పాల్, పెన్నీ పాల్. हमें 2 बच्चे हैं, టోనీ పాల్, పెన్నీ పాల్. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. పెద్ద బాబు అరుణాచల్ ప్రదేశ్ కి దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళాలి అన్న దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని సిద్ధపడుతున్నాడు, ప్రార్థించండి. बड़ा बेटा का इंजीनियरिंग कंप्लीट हो गया है, दूसरा बेटा का इंजीनियरिंग सेकंड ईयर में है। अरुणाचल प्रदेश में सेवा के लिए प्रभु का बुलावा है बड़े बेटे को, उसके लिए हम प्रेयर कर रहे हैं, आप भी प्रेयर कीजिए। ప్రభు పనిలో మేము నమ్మకంగా ఉండలాగిన ఆత్మీయతలో ప్రభు పనిలో ఆయన ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేయడానికి మా కొరకు ప్రార్థించాలని పెద్దల్ని, సిస్టర్స్ అందరినీ కోరుతున్నాను. सॉरी मेरे आज बहुत सारे कॉल्स आ रहे हैं, अवॉइड नहीं कर पा रही हूँ, थोड़ा इंटीमेट करना पड़ रहा है, सॉरी। చెప్పండి సిస్టర్, సారీ సిస్టర్. ఇక్కడ టీకే సిస్టర్ పడాలి. ఇక్కడ పరిచర్య కోసం దేవుడి కొరకు మేము నమ్మకంగా ఆయన పరిచర్యలో ముందుకు సాగుటకు మా కొరకు అందరూ ప్రార్థించాలని మనవి చేస్తాం. यहाँ के सेवा के लिए हम पूरा विश्वास सहित हम पूरा सेवा में रहेंगे, इसके लिए हमारे लिए प्रार्थना कीजिए. అలాగే ఎంతో మంది అనుభవస్తులు ఉన్నారు. అందరికంటే నేను చాలా చిన్నదాన్ని అయినా కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముఖ్యంగా ఆంటీ అంకుల్ కి, తర్వాత ముఖ్యంగా డేవిడ్ అన్న సిస్టర్ కి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తా ఉన్నాను. बहुत अनुभवी लोग हैं, फिर भी मैं सब में बहुत छोटी हूँ, फिर भी मुझे ये मौका देने के लिए अजय क्षेत्रीय ब्रदर और सिस्टर को और डेविड ब्रदर और ज्योति सिस्टर को मेरा अभिवादन है. సరే, ఇది నా చిన్న సాక్ష్యము, పరిచయం చేసుకోవాలి కాబట్టి తర్వాత వాక్యంలోకి మనం ముందుకెళ్దాం. ये मेरी छोटी सी टेस्टिमोनी है, मैं अपने आप को परिचय करने के लिए दे रही हूँ. अभी वचन में जाएंगे. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనము
చదువుకున్నట్లయితే 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన మగ్దలేనే అనబడిన మరియయు అని మనం చూస్తా ఉన్నాం. हम लूक 8 का सेकंड दूसरा वचन में देखने से वहाँ 12 शिष्य लोग और अपवित्र आत्मा जिसको छोड़ दिया वो लोग, ऐसे स्त्री लोग और 7 अपवित्र आत्मा छोड़ने वाली मगदलेने मरिया और वहाँ के गृहिणी निर्वाहक की पत्नी पूजा, उसका पत्नी और యోహన్నా సుసన్నా सब लोगों को यहाँ हम देख रहे हैं. ఉండేది ఇక్కడ ఆయనతో కూడా ఉండేది అని చూస్తున్నాం. उनके साथ है करके हम यहाँ देख रहे हैं. యేసు ప్రభుతో కూడా ఉన్నారు. यीशु मसीह के साथ ये लोग हैं. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు యేసు ప్రభుతో కూడా ఉన్నట్టు, మనం కూడా ఆయనతో ఉన్నట్టు. जो लोग प्रभु यीशु मसीह में विश्वास रखते हैं वो लोग प्रभु के साथ में रहने के बराबर है. इस प्रभु के साथ में ही रहते हैं. మనం ఆయనతో ఉంటాము, ఆయన మనతో ఉంటాడు. हम उनके साथ रहेंगे, वे हमारे साथ रहेंगे. దేవుణ్ణి ప్రభువును మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనతో కూడా ఉంటాడు, మనం ఆయనను వెంబడించే వారంగా ఉంటాం. जब हम परमेश्वर में विश्वास रखते हैं, जब परमेश्वर हमारे साथ रहता है और हम उनके साथ चलने वाले होते हैं. ఇక్కడ స్త్రీలు కూడా ప్రభుతో ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాము. यहाँ हम स्त्रियां भी प्रभु के साथ है करके देख रहे हैं. ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉండి ప్రభుతో కూడా ఆయనకు పరిచర్య చేస్తూ స్త్రీలు ముందుకు సాగినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. प्रभु जहाँ जाते हैं वहां जाते हुए, जहाँ रहते हैं वहां रहते हुए पर प्रभु के सेवा कर रहे हैं करके हम यहाँ वचन में देख रहे हैं. 8వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. लूक चैप्टर 8 का 1 में देखने से वहाँ हम देखते हैं तुरंत उनका राज्य का सुवार्ता को प्रचार करने के लिए हर गांव में, हर शहर में वो जब जा रहे थे, घूम रहे थे, ऐसा करके यहाँ लिखा गया. ప్రభు ఏ విధంగా ఆయన రాజ్య సువార్త తెలుపుచు గ్రామాలు, పట్టణాలు, ఊర్లు తిరుగుతూ ఉండగా ఇక్కడ ప్రభుతో కూడా ఇక్కడ స్త్రీలు కూడా ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. जब परमेश्वर सुसमाचार बांटते हुए गांव और घूम रहे थे, उनके साथ स्त्री जन भी उनके साथ रहना हम यहाँ देख रहे हैं. ఇందులో మగ్దలేనే మరియ గురించి మనం ధ్యానం చేసుకుందాం. इसमें मगदलेन मरियम के बारे में हम ध्यान करेंगे. అందరికీ తెలిసిన మాటలే. ప్రభు నాకు ఇచ్చిన తలంపులను బట్టి, ఆయన నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నాతో మాట్లాడిన మాటలే మీతో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. हम सबको ये पता है, लेकिन परमेश्वर ने जो प्रेरण मुझे दिया है उसके वजह से मैं ये बात आपसे बांट रही हूँ. మగ్దలేనే మరి అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా, 7 దయ్యములు వదిలిపోయిన మరియగా మనం చూస్తున్నాం. मगदलेने मरिया मतलब यहाँ लिखा गया है कि 7 अपवित्र आत्मा उसको छोड़ के गए हैं. 7 अपवित्र आत्मा छोड़ने वाली स्त्री को यहाँ हम देख रहे हैं. ఈమె యేసు ప్రభు తల్లి అయిన మరియ కాదు, మార్కు తల్లి అయిన మరియ కాదు. ये प्रभु यीशु मसीह का माँ मरियम नहीं है और मार्को का माता मरियम भी नहीं है. ఇంకొక మరియ కూడా కాదు, और एक मरियम भी नहीं है. ఈమె మగ్దలేనే మరియ, ఈమె ఇంకొక మరియగా మనం చూస్తున్నాం.
लेकिन ये मगदलेन का मरियम है और एक ఈమె मरियम 7 को దయ్యములు इधर देख వదిలిపోయిన रहे हैं। మరియగా చూస్తా ఉన్నాం. 7 अपवित्र आत्मा से वो छुटकारा पाने वाली मरियम के जैसे यहाँ हम देख रहे हैं। 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్యగా మనం చూస్తాం. 7 नंबर है एक पूर्ण परिपूर्ण संख्या। పరిపూర్ణంగా 7 దయ్యాలు పట్టి అంటే లోకంలో ఉన్నదంతయు ఆమెలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. संपूर्ण रूप में अपवित्र आत्मा उसके अंदर था, मतलब दुनिया में जो भी है सब उसके अंदर था, यहाँ हमको ये दिख रहा है। మనం ఎఫెసీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే మనం పోరాడున్నది అంధకార సంబంధులతో అని మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం. 6వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. एफिशियंस 6:12 में हम देखेंगे। एफिशियंस ఎవరైనా చదవండి అమ్మా. 6:12 ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. सिस्टर हिंदी में पढ़िए। एफिशियंस 6:12। हाँ हाँ। क्योंकि हमारा यह मल्ल युद्ध लहू और मांस से नहीं, परंतु प्रधानों से और अधिकारियों से और इस संसार के अंधकार के हाकिमों से और उस दुष्टता की आत्मिक सेनाओं से है जो आकाश में है। ఓకే, మనం పోరాడేది శరీరులతో కాదు. అంటే శరీరులతోనే మనం పోరాడుతున్నట్టు అనిపిస్తది కానీ అందులో నుండి సాతాను సంబంధమైన ఆ ఆత్మలతో దురాత్మలతో మనం పోరాడుతుంటాం. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం మన ఆత్మీయ జీవితంలో. हमको लगता है कि हम मानव से लड़ रहे हैं ऐसा लगता है, लेकिन हम तो सच में लड़ते हैं कि अंधकार संबंध लोग, वो अपवित्र आत्मा से हम लड़ते हैं। हमारे जिंदगी में बहुत सारे कठिनाइयां आती है, बहुत सारे कष्ट आते हैं, ये सब हम अपवित्र आत्मा के वजह से ये सब कठिनाइयां हमारे जिंदगी में आता है, हम उससे लड़ते हैं। మనం ప్రభువులో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు కష్టం కాదు. ఆయన ప్రభు మనకు తోడుగా ఉండి మనము వాటిని ఎదుర్కొనే శక్తి ప్రభు మనకి ఇస్తాడు. जब हम प्रभु में रहते हैं ये सब हमें मुश्किल नहीं लगता है, लेकिन प्रभु हमें उससे लड़ने के लिए ताकत देता है। లోక సంబంధంగా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు 6-7-8 వచనాలు మనం చదువుకుందాం. कोलोसियों का 3rd चैप्टर, कोलोसी 3rd चैप्टर 6-7 वर्सेस हम पढ़ेंगे। వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వాటి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. 9వ వచనం కూడా చదువుకుందాం. ఒకనితో ఒకడు అబద్ధము ఆడకుడి, ప్రాచీన స్వభావమును విసర్జించి. ఇక్కడ మనం చదవండి సిస్టర్. हिंदी में पढ़िए सिस्टर। कोलोसियंस चैप्टर 3 उसका 6 और 7 6 to 9 पढ़िए। इन्हीं के कारण परमेश्वर का प्रकोप आज्ञा न मानने वालों पर पड़ता है, और तुम भी जब इन बुराइयों में जीवन बिताते थे तो उन्हीं के अनुसार चलते थे, पर अब तुम भी इन सब को अर्थात क्रोध, रोष, वैरभाव, निंदा और मुंह से गालियां बकना, ये सब बातें छोड़ दो। एक दूसरे से झूठ मत बोलो, क्योंकि तुमने पुराने मनुष्यत्व को उसके कामों समेत उतार डाला है। ఇవన్నీ లోకంలో ఉన్నవి, పాపంతో కూడినవి. ये सब दुनिया में रहने वाला चीज है, ये सब पाप है। మగ్దలేనే మరియ కూడా పాపంతో ఉంది. పాపంతో ఉన్నప్పుడు ఇవన్నీ లోకంలో ఉన్నవన్నీ మనలో ఉంటాయి.
మగ్దలేనే మరియలో కూడా అవి ఉన్నాయి. మనం ఇప్పుడు లేము. మగ్దలేనే మరియ కూడా 7 దయ్యములు వదిలిపోయిన స్త్రీగా మనం చూస్తున్నాం. ये मगदलेन मरियम में भी ये सब थे. जब हम दुनिया में रहते हैं ये सभी गुण हमारे अंदर भी रहते हैं. जब मगदलेन मरियम को 7 अपवित्र आत्मा दुरात्मा थे उसके अंदर, जब ये सभी गुण उसमें भी था, हमारे भी जब हम भी दुनिया में थे अब वैसे थे, लेकिन अभी हमारे अंदर ये गुण नहीं है. మగ్దలేనే మరియ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన ఆమెలో ఉన్న పాపాన్ని, ఆ 7 దయ్యములను ప్రభు వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. मगदलेन मरियम को भी हम देखते हैं, प्रभु के में विश्वास रखने की वजह से वो परमेश्वर ने ये सब उससे उसको भगाया अपवित्र आत्मा को करके, हम यहाँ देखते हैं. ఉగ్రత నుంచి ఆమె తప్పించబడింది. उग्रता से वो मतलब बचाई गई है. ఆమె ఏ విధంగా అంటే కోపంతో, ఆగ్రహంతో, దుష్టత్వంతో, దూషించడం అనే ఆ యొక్క అలవాట్లతో, బూతులుతో, అబద్ధాలతో జీవించేది మొదట. वो कैसे रहती थी यहाँ लिखा गया है, वो गुस्से वाली थी, वो बहुत ज्यादा गुस्सा करती थी, दुष्ट स्वभाव था, गालियां बकती थी, झूठ बोलती थी. ये सब ऐसे गुण उसके अंदर था. భూమి మీద ఉన్న అవయవాలు ఎలా ఉన్నాయంటే 5వ వచనంలో జారత్వము, అపవిత్రత, కామకాతురత, విగ్రహారాధన, దురాశ, ధనాపేక్ష ఇవి కూడా ఆమెలో ఉన్నాయి. 5वां वचन में जब हम देखते हैं ये सब गुण भी उसके अंदर थे. वो ये दुनिया में तुम्हारे जो अंग है उसमें, सॉरी सिस्टर हिंदी में पढ़िए एक बार. 5వ వచనం చదువుకుందాం. कोलोसी 3 का 5वां वचन पढ़िए. इसीलिए अपने उन अंगों को मार डालो जो पृथ्वी पर है, अर्थात व्यभिचार, अशुद्धता, दुष्कामना, बुरी लालसा और लोभ को, जो मूर्ति पूजा के बराबर है. చాలమ్మా. చెప్పండి సిస్టర్. మగ్దలేనే మరియలో ఇప్పుడు అవి లేవు. मगदलेन मरियम में ये गुण अभी नहीं है. పాపం లేదు, దురాశ లేదు, ధనాపేక్ష లేదు, విగ్రహారాధన లేదు. पाप नहीं है, दुराशा नहीं है, धन की अपेक्षा नहीं है, और मूर्ति पूजा भी नहीं है. ఇప్పుడు మనం ముందుగా చదువుకున్నట్టు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, బూతులు అనే మాటలు కూడా ఆమె జీవితంలో లేవు. हम जैसे पहले पढ़े थे, गुस्सा, आग्रह होना, अपवित्रता और दुष्ट स्वभाव और गाली बकना, ये सब भी उसके अंदर नहीं है. 7 దయ్యములు వదిలిపోయిన స్త్రీగా ప్రభువును వెంబడిస్తా ఉంది. 7 अपवित्र आत्मा को बनकर वो परमेश्वर. सिस्टर కాబట్టి మనం కూడా విశ్వాసులంగా, మీకు వినపడలేదా? డిస్టర్బెన్స్ వస్తుంది సిస్టర్. నాకు వినిపించిందా? వినపడలేదా? ఇప్పుడు ओके 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 सिस्टर. 7 अपवित्र आत्मा छोड़ने वाली, वो जो दुष्टता और गुस्सा और गाली बकना, ये ऐसे 7 अपवित्र आत्मा से छुटकारा पाने वाली स्त्री हमें यहाँ दिखती. ప్రభువును వెంబడిస్తున్న మనలో కూడా లోకానుసారమైనవి మనలో ఉంటే దేవుడు చూసి ఆయన బాధపడతాడు. ఆయనతో కూడా ఉన్నామని చెప్పుకుంటున్నప్పుడు ఆయన బిడ్డలంగా మనం కూడా వదిలిపోయిన ఈ లోకం అనే పాపం వదిలిపోయిన వారిగా ఆయనను వెంబడించాలని ప్రభు మనతో మరియ ద్వారా హెచ్చరిస్తున్నాడు. जब हम परमेश्वर को अनुसार कर रहे हैं,
अनुसरण कर रहे हैं, वो जब ये दुनिया के सारी चीजों को छोड़कर उनको अनुसरण करना है करके परमेश्वर हमें यहाँ बताता है। ఈమె ప్రభువును వెంబడిస్తుంది, పాపం పోగొట్టుకొని పాపం ప్రభు ద్వారా పోగొట్టుకొని ఆయనను వెంబడిస్తున్న స్త్రీగా మనం చూస్తున్నాం. यहाँ ये स्त्री परमेश्वर के द्वारा अपनी पूरी पाप से छुटकारा पाकर प्रभु को अनुसार चलने वाली स्त्री को यहाँ हम देखते हैं। 3వ వచనంలో మనం చూసినట్లయితే తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి అని చూస్తున్నాం. तीसरा वचन में लूक चैप्टर में हम देखते हैं तो उनके पास जो उनका संपत्ति है उससे प्रभु के उपचार कर रहे हैं करके देखते हैं हम। ఉపచారము చేస్తున్నారమ్మా. उपचार मतलब उनकी పరిచర్య ప్రభు శిష్యులకు వాళ్ళు వంట చేసి పెట్టడము, వారి బట్టలు ఉతకడము, పరిచర్య చేస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు. प्रभु परमेश्वर को खाना बना कर देना, प्रभु के कपड़े धोना, ऐसे सेवा उपचार कर रहे हैं ప్రభు. స్త్రీలుగా వాళ్ళు పట్టణాల్లో గ్రామాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి సహకారంగా వాళ్ళు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. जब वो स्त्री है ना, इसलिए जब वो गांव में जा रहे हैं तो प्रभु के उपचार कर रहे हैं करके हम यहाँ देखते हैं. మనం కూడా ఉపచారం చేసే వారంగా ఉండాలి, పరిచర్య చేసే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. हम भी उपचार करने वाले, प्रभु के सेवा करने वाले, परिचर्या करने वाले रहना है करके प्रभु चाहते हैं. ప్రభు నమ్ముకున్న బిడ్డల్లో పరిచర్య ఎంతో ముఖ్యమైనది. దేవుని బిడ్డలను ప్రేమించడం, లేని వారిని ఆదరించడం, అంతేకాదు ఆయన పనిలో ఆయన సంఘంలో మనం ఉంటున్నప్పుడు సంఘంలో మన పాత్ర ఏంటి అని మనం పరిశీలించుకొని పరిచర్య చేయడము ఆయనకి ఎంతో ఇష్టమైన పనిగా ఒక స్త్రీగా ఇక్కడ మగ్దలేనే మరియ చేస్తా ఉన్నట్టు చూస్తున్నాం. जब परमेश्वर को हम मानते हैं, सब मतलब सबका जिसके पास कुछ नहीं है तो मतलब थोड़ा कम ही है उनको देना और सब तरह की काम करना, और हम जहाँ कलीसिया में है, कलीसिया में अपने लायक जो भी काम है वो सब करना हम यहाँ के स्त्री में देखते हैं, मरियम में. మనం సంఘంలో చిన్న పని చేసినా ఆయన మర్చిపోయేవాడు కాదు. हम अगर कलीसिया में छोटी सी भी काम करेंगे ना, प्रभु भूलने वाला नहीं है. ఒక్కోసారి మనం అనుకుంటాం వాళ్ళకి చెప్పారు మనకేం చెప్పలేదు కదా అనుకుంటాం, కానీ మనము ప్రభు పని అనుకొని మనం చేసినప్పుడు ప్రతిఫలం వస్తుంది. మనుషుల కోసం కాదు, ప్రభు పని అని మనం చేయాలి. कभी कभी हम सोचते हैं कि वो काम तो उनको बोले हैं, हमको तो नहीं बोले हैं ना करके हम सोचते हैं, लेकिन हमको ऐसा नहीं सोचना है, ये प्रभु का काम है करके करना चाहिए. మగ్దలేనే మరియా అలాగే ఉపచారం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ऐसे ही मग्दलेने मरियम उपचार कर रही है करके हम यहाँ देख रहे हैं. ఆమె పాపము విడిచిపెట్టి ప్రభువును వెంబడించింది, ప్రభువుకు సమర్పించుకొని ఆయనతో కూడా ఉంది. और उसने अपना पाप को छोड़ा है और परमेश्वर को माना है, अपने आप को परमेश्वर को सौंप दिया है और उनके साथ भी है. అలాగే ఆమె పరిచర్య చేస్తున్న స్త్రీగా కూడా మనం చూస్తున్నాం. ऐसे ही हम वो परिचार करने वाली, उपचार करने वाली स्त्री करके भी हम यहाँ देख रहे हैं. ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఉంటది అంటున్నాడు ప్రభు. एक गिलास पानी देने से ही हमारा उसका फल परलोक में मिलेगा करके प्रभु बोलते हैं. మనము మందిరంలో తుడిసిన, మందిరం కడిగిన సంఘంలో మనము ఏ పని చేసినా ప్రభు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు.
अगर हम मंदिर को धोएंगे, साफ करेंगे, कुछ भी करेंगे, परमेश्वर हमें प्रतिफल देने वाला है। అలాగే మరియ కూడా పరిచర్య చేస్తా ఉంది. ऐसे ही मरियम मगदलेने मरियम भी उपचार कर रही है. పరిచర్య బైబిల్లో పరిచర్య చేసిన వాళ్ళు ఫలం పొందినట్లుగా మనం చూస్తాం. बाइबल में जो लोग भी उपचार किए हैं वो उनका फल पाया है करके हम देखते हैं. ఏలియా కరువు వచ్చినప్పుడు ఏలియాకు సారెపత్ విధవరాలు ఏమీ లేకపోయినా ఏలియాకు అప్పము చేసి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది ఒక పరిచర్య, ఆమె దీవింపబడింది ఆ పరిచర్య వల్ల. एलिया के टाइम में जब अकाल आया था, सारेपत का एक विधवा स्त्री एलिया को रोटी दिया है. उसके पास कुछ भी नहीं था, लेकिन उसने एलिया का उपचार किया है. ये हम देखते हैं. ఆమె దగ్గర కొంచెం పిండి కొంచెం అప్పమే ఉంది. उसके पास थोड़ा सा आटा, थोड़ा सा పిండి रोटी था. కొంచెం నూనె ఉంది. కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఆమె దగ్గర ఉంది. थोड़ा सा तेल ही उसके पास था, उधवा के पास. ఏలియా అప్పుడు మీది కొంచెం నాకు ఇవ్వండి, తర్వాత మీరు తినండి అన్నప్పుడు, అయ్యా మేము ఇది తిని చచ్చిపోవాలనుకుంటున్నాము అంటుంది. అంటే కొంచెం పిండితో కొంచెం చిన్నది చేసి నాకు ఇవ్వు, తర్వాత మీరు తినండి అంటాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఆమె పరిచర్య చేసినట్టుగా ఏలియాకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. जब एलिया वो विधवा से बोलता है कि मुझे थोड़ा रोटी दो, तो वो बोलती है कि हम तो ये थोड़ा सा हमारे पास जितना भी बचा है वो खा के हम मर जाएंगे सोच रहे हैं करके बोलती है. फिर भी वो उसके पास जितना थोड़ा भी था उसमें से प्रभु के सेवक को थोड़ा देती है करके हम यहाँ देखते हैं. అప్పుడు అలాంటి పరిస్థితిలో కూడా దైవజనునికి ఆమె పరిచర్య చేసినప్పుడు ఆమె పిండి తక్కువ కాలేదు, ఆమె నూనె తక్కువ కాలేదు అని మనం చూస్తున్నాం. ऐसे अकाल में भी, ऐसे दुस्थिति में भी वो जब वो प्रभु का सेवक का उपचार करती है, उस टाइम में उसका आटा कभी खत्म नहीं हुआ, उसका तेल भी कभी खत्म नहीं हुआ. ये हम वहां देखते हैं. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఫస్ట్ కింగ్స్ का 17వ అధ్యాయము 17th chapter. ఫస్ట్ కింగ్స్ 17th chapter 12వ వచనం చదవండి. 12th verse मैं पढ़ रही हूँ. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితినని. सिस्टर हिंदी में पढ़िए. फर्स्ट किंग्स 17th का 12th वर्स. उसने कहा, तेरे परमेश्वर यहोवा के जीवन की शपथ, मेरे पास एक भी रोटी नहीं है, केवल घड़े में मुट्ठी भर मैदा और कुप्पी में थोड़ा सा तेल है, और मैं एक लड़की बनकर लिए जाती हूँ कि अपने और अपने बेटे के लिए उसे पकाऊं और हम उसे खाए फिर मर जाएं. చాలమ్మా. అలాగే ఆ విధంగా అలాంటి పరిస్థితిలో కూడా ఆమె చేసి పెట్టినప్పుడు చావక ఉండినట్లు అంటుంది. అంటే లాస్ట్ స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు. वो जब ऐसी स्थिति में भी वो प्रभु के सेवक को वो करके देती है. वो बोल रही है यहाँ मरने से बचने के लिए करके ये यहाँ बोल रही है. ऐसी दुस्थिति में वो लोग हैं. ఇశ్రాయేలీలందరూ, అంటే ఆ దేశం అంతటా కరువు ఉంది. 3.5 సంవత్సరాలు దేవుడు కరువు పెట్టాడు, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. इस्राएल देश पूरा, इस देश में अकाल था
3.5 साल से अकाल था, क्योंकि परमेश्वर ने उनके किए पापों के वजह से ये अकाल आने के लिए मंजूरी दिया था। అలాంటి పరిస్థితిలో కూడా ఆమె దేవుని సేవకుడు అడిగినప్పుడు తన పరిస్థితి చెప్పినా కూడా ఆయన చెప్పినప్పుడు అర్థం చేసుకొని అందులో నుంచే ఆమె పెట్టినట్టుగా చూస్తున్నాం. ऐसे स्थिति में भी जब प्रभु के सेवक ने पूछा तो ऐसी स्थिति में वो समझ के वो प्रभु के सेवक को खाना दी है करके हम यहाँ देख रहे हैं. అప్పుడు ఆ విధంగా ఆమె ఆ మాట విని అప్పము చేసుకొని వచ్చినప్పుడు ఆమె పుట్టిల్లు అనుకునే తక్కువ కాలేదు, ఆమె పిండి తక్కువ కాలేదు. ఆమె కొంచెంలో 3.5 సంవత్సరాల కరువు ఉన్నంత కాలము వాళ్ళు సమృద్ధిగా తిన్నట్టు చూస్తున్నాం. जब ऐसे दुस्थिति में प्रभु के सेवक के बात मान के जब वो सेवक को खाना देती है तो वो 3.5 साल भी उसका आटा खत्म नहीं हुआ और उसका तेल भी खत्म नहीं हुआ. वो पूरा मतलब भरपूर वो खाना खाए हैं करके हम यहाँ देखते हैं. అమ్మ మనం కూడా పరిచర్య చేసినప్పుడు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము, సమృద్ధి మనకు తప్పకుండా ఉంటది. अब जब हमें उपचार प्रभु का करते हैं तो हमारे जिंदगी में भी पूरा समृद्धि रहता है. ఇప్పుడు ప్రభు లేడు కదా, ప్రభు ఉంటే మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ లేని వారిని ఆదరించడం, కష్టంలో ఉన్న వారిని ఆదరించడం, చూసుకోవడం, బీద వారికి వారికి కావాల్సినటువంటి మనకున్న వాటిలో ఇవ్వడం, ఆ బాధలో ఉన్న వారిని ఆదరించడం, ఇదే ప్రభువు యొక్క ఉపచారము, పరిచర్య. अब हम सोचते हैं कि परमेश्वर तो यहाँ नहीं है, अगर वो यहाँ होते तो हम बहुत सेवा करेंगे, उपचार करेंगे करके सोचते हैं. लेकिन जो लोग जिसको खाने का कमी है, जो कष्ट में है, जिसको जरूरत है, उनका सेवा करना है करके परमेश्वर हमसे चाहते हैं. అంతేకాదు అందరి కొరకు మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అది ఒక పరిచర్య. के लिए प्रार्थना करने वाले होकर भी रहना है, ये भी एक उपचार है. మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసుకోవాలి, కానీ మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్న వారిని మనం చూడకూడదు. हमारे से छोटे स्थिति में रहने वाले को हम देखना है, लेकिन हमारे से उच्च स्थिति में, ऊपर स्थिति में रहने वाले उनको हमको देखने की जरूरत नहीं है. మనము ప్రభు ప్రేమను చూపినప్పుడు మనం ప్రభువుకు చేసిన వారం అవుతాం. जब हम परमेश्वर का प्यार को दिखाते हैं तब हम परमेश्वर का उपचार करने वाले होते हैं. ఈమె పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. కరువులో ఎంతో మంది ఆకలికి బాధపడుతున్న పరిస్థితిలో వీళ్ళ ఇంట్లో సమృద్ధి ఉంది. ये घर में, ये विधवा के घर में आटा भी कम नहीं हुआ, तेल भी कम नहीं हुआ. पूरा अकाल में पूरा देश अकाल से मतलब बहुत कष्ट में थी, कठिनाइयां झेल रही थी. उस समय में ये घर में पूरा समृद्धि था. మనం కూడా సమృద్ధి కలిగి ఉండాలంటే, మనం కూడా దేవుని ఆశీర్వాదం మనకు కంప్లీట్ గా ఉండాలంటే మనం కూడా ఉపచారం చేసే వారంగా ఉండాలి. अगर हम भी चाहते हैं परमेश्वर की आशीष हमारे ऊपर हो, हमारे घर में भी समृद्धि हो, तो हम भी उपचार करने वाले बनकर रहना है. ఎండ వేళ పని అయిపోయిన తర్వాత కంప్లీట్ గా రెస్ట్ తీసుకున్న టైంలో కూడా శారా ఉపచారం చేసింది ప్రభు ఇంటికి రావడం వల్ల. जब बहुत धूप था, जब शारा के घर में परमेश्वर गए थे, उस टाइम में जब वो रेस्ट करने के टाइम था, फिर भी वो टाइम में उपचार किया परमेश्वर का. అప్పుడు శారా మృతతుల్య గర్భంలో నుండి కుమారుణ్ణి పొందింది పరిచర్య చేయటం ద్వారా. तब शारा ने अपनी मृततुल्य कोख से एक बच्चे को पाए हैं, एक उपचार करने के वजह से. సో మగ్దలైన మరియా ఉపచారం చేయి స్త్రీగా మనం చూస్తున్నాం. మనకు కూడా ఒక మెసేజ్ మరియా ఇస్తుంది, మనం కూడా ఉపచారం పరిచర్య చేసే వారంగా ఉండాలని.
यहाँ हम मगदलेने मरियम को देखते हैं तो वो एक उपचार करने वाली स्त्री के रूप में यहाँ हम देखते हैं। हमको ये मैसेज दे रहे हैं, ये मगदलेने मरियम से ये मैसेज मिल रहा है कि हम भी उपचार करने वाले स्त्री बनकर रहना है। మన చుట్టుపక్కల వారికి మనము ఎలా ఉన్నాము, ఆదరణకరమైన మాటలు చేత వారిని ప్రభు ప్రేమను చూపిస్తున్నామా? हम आसपास पड़ोसियों लोगों के साथ हम कैसे रहते हैं? हम अच्छे बात करते हैं, उनके अच्छा व्यवहार करते हुए बात करते हैं क्या? ఆ లేని వారికి మనము మన ప్రేమ, మన ఆదరణ చూపిస్తున్నామా? బాధలో ఉన్న వారిని ఆదరిస్తున్నామా ప్రభు ప్రేమతో? जिसके पास नहीं है और जो दुखी है उनके पास जाकर हम कुछ दे रहे हैं कि परमेश्वर का प्यार उनको दिखा रहे हैं क्या? అది ఒక పరిచర్య అమ్మా. वो भी एक उपचार है। ఆకలికి ఉన్న వారికి అన్నం పెట్టడం కూడా ఒక పరిచర్యే. जो भूखे हैं उनका खाना देना भी एक उपचार है। మనకున్న దాంట్లో మనము మేలు చేయడం ఒక పరిచర్య. हमारे पास जो भी है उसके द्वारा किसी के जिंदगी में भला करना भी उपचार है। ఇప్పుడు కూడా కరువు అనే కరోనాలో మనం ఉన్నాము. अब हम కరోనా के अकाल में हैं ఇప్పుడు కూడా ఎంతో మంది ఆర్థికంగా అనారోగ్యపరంగా ఎంతో మంది కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు. ये समय में भी बहुत लोग अपने हेल्थ में भी और कमाई में भी वो बहुत कमी होकर बहुत लोग बहुत कठिनाइयों से गुजर रही हैं। ప్రభుని నమ్ముకోకుండానే ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు కరోనా వల్ల. परमेश्वर को नहीं जानते ही वो बहुत लोग कोरोना के वजह से चले जा रहे हैं दुनिया छोड़कर। నరకానికి వెళ్ళిపోతున్నారు. वो पूरा नरक में जा रहे हैं। వారి కోసం ప్రార్థన చేయడం ఒక పరిచర్య. उनके लिए प्रार्थना करना भी एक उपचार है। తిమోతిలకు రాసిన పత్రికలో మనం చూస్తే మీరు సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. तिमोथियो में हम देखते हैं कि तुम सुख से और खुशी से रहने के लिए सभी हर एक जन के लिए प्रार्थना करो करके वहां लिखा गया है। సమయాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోదాం. వారు తమకు కలిగిన ఆస్తితో అని మనం చూస్తున్నాం 3వ వచనంలో. समय के वजह से हम आगे जाएंगे। वहां यहाँ 3रा वचन में लिखा गया है वो लोग हम उनके पास जो संपत्ति है उससे उपचार कर रहे हैं करके हम यहाँ देखते हैं। ఇక్కడ త్యాగాన్ని మనం చూస్తున్నామమ్మా. ఆస్తిని త్యాగం చేస్తుంది ప్రభు కోసం, ఉపచారం కోసం. ఆయనకు ఉపచారం చేయడం కోసం తన ఆస్తిని తను త్యాగం చేసినట్టుగా మగ్దలేనే మరియం చూస్తున్నాం. यहाँ हम एक त्याग को देख रहे हैं माँ। वो मगदलेन मरियम अपने संपत्ति को त्याग कर रही है प्रभु की उपचार के लिए। ఇక్కడ అనేక మందిని మనం చూస్తున్నాం పైన. ఇందులో మగ్దలేనే మరియ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. यहाँ बहुत सारे स्त्रियों को हम देखते हैं लेकिन यहाँ मगदलेने मरियम के बारे में अब हम विचार कर रहे हैं। సరే, మనం ఆస్తి అంతా ఇవ్వకపోయినా మనకున్న దాంట్లో మనం ప్రభు కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం? ठीक है, हम पूरा हमारा संपत्ति नहीं दे रहे हैं लेकिन हमारे पास जितना है उसमें से कितना प्रभु के लिए दे रहे हैं? ప్రభు కనీసం ప్రభు కానుకను మనం పరిపూర్ణంగా ఇవ్వగలుగుతున్నామా? లేని వారిపై మనం దయ చూపిస్తూ వారికి సహాయం చేస్తున్నామా? जो जितना परमेश्वर को देना है उतना हम दे पा रहे हैं। जिसके पास कमी है, पैसों की कमी है, मतलब जो सॉरी सिस्टर, मतलब अंडर प्रिविलेज्ड है, उनको हम देख रहे हैं क्या? అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనానికి వద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. యోహన్నా సుసమాచార్
15 का यूहन्ना सुसमाचार 19th chapter 19th 19th जॉन्स गॉस्पेल 19th chapter का 25th verse 25th वर्स पढ़ेंगे। मैं तेलुगु में पढ़ रही हूँ, सिस्टर हिंदी में पढ़िए। ఆయన తల్లి సహోదరియు క్లోసా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి। परंतु यीशु के क्रूस के पास उसकी माता और उसकी माता की बहन मरियम, क्लोपास की पत्नी और मरियम मगदलिनी खड़ी थी। చాలమ్మా ఇక్కడ సిలువ దగ్గర మగ్దలేనే మరియ కూడా మరియ ప్రభు తల్లితో కూడా క్లోపా భార్య అయిన మరియతో కూడా ఉన్నట్టు చూస్తున్నాం। यहाँ हम देखते हैं कि मरियम मगदलेनी मरियम प्रभु के माता के साथ और बाकी लोगों के साथ मगदलेनी मरियम भी है करके यहाँ हम देख रहे हैं। యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను తప్ప మిగతా శిష్యులందరూ పారిపోయారు ఆ పరిస్థితి భయపడి। जो प्रभु ने प्यार किया वो जो यूहन्ना के अलावा बाकी सभी शिष्यों ने ये जो जो बीता है उसके वजह से भाग गए हैं। ఇక్కడ ఒక స్త్రీలయ్యుండి ఇక్కడ మగ్దలేనే మరియా సిలువ దగ్గర ధైర్యంగా ఉంది। एक स्त्री होकर भी मगदलेनी मरियम वहाँ बहुत साहसी होकर खड़ी है। ఆ టైం ఎలాంటిదంటే యేసు ప్రభు వైపు ఉన్నారు అంటే చంపే టైం। यहाँ उस टाइम ऐसा कठिन है समय है वो जो लोग भी प्रभु यीशु मतलब चांसेस है ఏం చేస్తారో తెలియని పరిస్థితి, అందుకే పేతురు అబద్ధం అన్నట్టు చూస్తాం। क्या करेंगे पता नहीं है, इसीलिए तो पीटर झूठ అలాంటి సమయంలో కూడా మరియా త్యాగం కలిగి నా ప్రాణం పోతే పాయే నాకు ప్రభు కావాలి అని నిలబడింది। जो भी हो जाए, जो भी जाएगा कुछ भी नहीं है, मैं तो प्रभु। సిస్టర్ నీది అస్సలు వినపడలేదండి। వినపడుతుందా సిస్టర్? ఇప్పుడు వినపడుతుందండి, ఇప్పుడు వినపడుతుంది సిస్టర్। వినపడుతుందండి, ఓకే। ఎలాంటి పరిస్థితి మనకు కూడా ఎన్నో పరిస్థితులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అలానే మనం పారిపోయే వారంగా ఉండకూడదు, ప్రభువులో నిలబడాలి, అప్పుడే ధైర్యంగా నిలబడాలి। हमारे जिंदगी में भी ऐसा कठिनाई आता है, कष्ट आता है, लेकिन वो कष्ट को देखकर भाग जाना नहीं है, तभी हम परमेश्वर में खड़े होना चाहिए। ప్రభు సిలువ దగ్గరే ఉండాలి, ప్రభు పాదాల దగ్గర మనం ఉండాలి। परमेश्वर के क्रूस पर ही क्रूस के पास ही रहना चाहिए, परमेश्वर के चरणों में ही चरणों के पास ही रहना चाहिए। నాకేమైనా పర్వాలేదు, నేను ప్రభు సిలువ దగ్గర నుంచి నేను వెళ్ళను అని నిలబడింది। త్యాగం ఉంది ఆమెలో, మనం కూడా త్యాగం ఉందా మనలో? वो मुझे जो भी हो जाए कोई परवाह नहीं है, मैं तो यही पर परमेश्वर के पास प्रभु के पास खड़ी रहूंगी करके वो खड़ी रही है। वो त्याग हम उसके जिंदगी में, मगदलेनी मरियम के जिंदगी में देखते हैं। ये ऐसा गुण हमारे अंदर है क्या? అబీగయిలు భర్తను చూసినట్లయితే ఆ భర్త అబీగయిలు పాత నిబంధనలో అబీగయిలు భర్త ఏమి చేయకుండా వెనకబడినప్పుడు అబీగయిలు త్యాగంతో తనే అన్ని సమకూర్చుకొని వెళ్ళి తన కుటుంబం కాపాడుకోవడం కోసం త్యాగం కలిగి దావీదు దగ్గరికి వెళ్తది అడగడానికి।
जब पुराना नियम में हम अबीगैल के बारे में देखते हैं तो वो जब उसका पति कुछ नहीं कर रहा था, वो पीछे हट गया था, पीछे रह गया था, लेकिन अपने पूरे परिवार को बचाने के लिए वो सब मतलब सभी सामान लेकर, सब कुछ लेकर दाऊद से मिलने जाती है। ఎంతో మంది చుట్టూ ప్రజలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. ఈమె ఆడ లేడీస్ అయ్యుండి ఇలా ఉంది ఏంటి అని ఎవరన్నా అనుకుంటారేమో అని కూడా అనుకోలేదు. ప్రభు కోసం నిలబడింది త్యాగం కలిగి. वो जब उसके परिवारजन बहुत लोग होंगे, उसके बंधु लोग भी बहुत लोग होंगे, वो सभी लोग सोच सकते हैं औरत होकर ऐसा क्यों कर रही है, ऐसा करके वो नहीं सोची है। प्रभु के लिए वो खड़ी हो गई थी। మనం కూడా ప్రభు కోసం పరిస్థితులను చూస్తున్నామా, లోకాన్ని చూస్తున్నామా, మనుషులను చూస్తున్నామా? వద్దు, ప్రభు వైపు చూద్దాం. हम भी प्रभु के लिए खड़े हो रहे हैं। परिस्थिति या दुनिया को देखकर हम पीछे हट रहे हैं क्या? हम सिर्फ प्रभु को देखना है। అప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి, మనం బాగుంటాం, సంఘాలు బాగుంటాయి. तब हमारे परिवार अच्छा रहेंगे, हम अच्छा रहेंगे, हमारी कलीसिया भी अच्छा रहेगा। మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. Mark chapter 16, Mark का chapter 16 2వ వచనం, second verse को हम देखेंगे। 1వ వచనం చదవండి అమ్మా. 1వ వచనం చదవండి. ఒకటి రెండు, एक और दो वचन पढ़ेंगे। విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి. सिस्टर हिंदी में पढ़िए। जब सब्त का दिन बीत गया तो मरियम मगदलिनी और याकूब की माता मरियम और शलोमी ने सुगंधित वस्तुएं मोल ली कि आकर उस पर मले। और सप्ताह के पहले दिन बड़ी भोर जब सूरज निकला ही था, वे कब्र पर आई। యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే ఇదే వచనం ఉంటది. వాళ్ళు చీకటిగా ఉండగానే తెల్లవారుజామునే వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. విశ్రాంతి దినము అంటే ఆ కాలంలో పాత నిబంధనల ప్రకారం శనివారం అంటే ఆదివారము ఎర్లీ మార్నింగే వాళ్ళు యేసు ప్రభు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. సిస్టర్ నా మాట వినపడుతుందా? వినపడుతుందండి. హలో हेलो विनपड़तुंदी सिस्टर। हाँ, वो मतलब अगले दिन सुबह ही अर्ली मॉर्निंग में वो प्रभु को मलने के लिए सुगंध द्रव्य लेके निकले हैं करके यहाँ हम देख रहे हैं। చీకటిగా ఉండగానే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. హలో సిస్టర్ ఇప్పుడు వినపడింది సిస్టర్, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. వినపడుతుంది, చెప్పండి. చీకటిగా ఉండగానే ఎర్లీ మార్నింగ్ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. जब अंधेरा था तभी मतलब अर्ली मॉर्निंग में सुगंध द्रव्य लेके गए हैं. ఆ టైంలో ఇప్పుడు 2020 సంవత్సరాల క్రిందట అంటే 2020 సంవత్సరాల క్రిందట రోడ్లు సరిగా లేవు, కరెంట్ లేదు. ఆ కాలంలో ఎలా ఉంటది కదా, మనం మామూలుగా కరెంట్ లేకుంటే ఈవినింగ్ టైమే సాయంత్రం 7 గంటలప్పుడే కరెంట్ లేకుంటే మనం అటు ఇటు తిరుగుతాం. అలాంటిది ఆ టైంలో చీకటిగా ఉండగానే తెల్లవారుజామునే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని మరియా మగ్దలేనే మరియా ప్రభు సమాధి దగ్గరికి ఆయనకు సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టడానికి వెళ్తా ఉంది. हम देखते हैं कि हम अंधेरा है, मतलब वहां कुछ नहीं दिखता है, उस समय में बिजली भी नहीं है. अगर हम शाम को भी बिजली चली जाती है तो हम इधर उधर घूमते रहते हैं, लेकिन यहाँ अंधेरे रहते ही वहां तब कुछ नहीं दिख रहा होगा, लेकिन उस समय में सभी लोग
सुगंध द्रव्य लेकर निकले हैं। అందులో మగ్దలేనే మరియని మనం సిస్టర్ చూస్తున్నాం. నాకు కొంచెం సిస్టర్ సిస్టర్ నాకు డిస్టర్బెన్స్ వచ్చి నాకు మీ మాట కంప్లీట్ గా వినపడట్లేదు సిస్టర్. ఒక్కసారి లీవ్ చేసి జాయిన్ అవుతాను నేను. ఇప్పుడు వినపడుతుందా? హలో హలో సిస్టర్ నేను ఎవరికి వినపడలేదు అనుకుంటున్నా. హలో हेलो, मेरी आवाज आ रहा है? అది నా నీ మాటలే వినిపిస్తలేదు, సిస్టర్ మాటలు బాగా వస్తున్నాయి. అదైతే ఒకసారి లీవ్ చేసేస్తాను నేను. ఒకసారి లీవ్ చేసి మళ్ళీ జాయిన్ అవుతాను. ఎందుకంటే నీ దగ్గర పూర్తి సిగ్నల్ లేదు. అదే అదే అర్థమైంది నాకు. అందుకే లీవ్ చేసి మళ్ళీ జాయిన్ అవుతాను. एक बार लीव करके मैं ज्वाइन करूंगी. सिस्टर ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒకసారి వెయిట్ చేయండి సిస్టర్. సారీ, ఇప్పుడు వినపడుతుందా జ్యోతి? వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు क्लियर कर दो. ओके, थैंक यू. सॉरी फॉर द डिस्टरबेंस. मुझे नेटवर्क में प्रॉब्लम आ गया था, इसीलिए मेरी आवाज आपको आ नहीं रही थी. अभी कंटिन्यू सिस्टर చెప్పండి. సిస్టర్ చెప్పండి. సిస్టర్ మీకు వినపడట్లేదా? ఇప్పుడు వినపడుతుందండి. మీకు వినిపిస్తుందా నాది? ఓకేనండి. ఓకే. 2000 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇప్పటికీ చూసుకుంటే కరెంట్ లేనప్పుడు, అంటే ఇప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం చూసుకుంటే బయటికి ధైర్యంగా వెళ్లే పరిస్థితి లేదు. అలాంటిది 2020 సంవత్సరాల క్రితము స్త్రీలుగా సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్లారంటే ఆరాధించడానికి ఆమెలో ఎంత ఆతృత ఉంది అనేది మనం చూస్తున్నాం. 2020 साल पहले की बात है ये. उस समय तो कोई बिजली नहीं है, कुछ भी नहीं है. उस इतनी अंधेरे में बाहर निकलना बहुत मुश्किल भी होगा उस समय में. लेकिन उतनी अंधेरे में ये लोग, और यहाँ पर्टिकुलरली मगदलेनी मरियम को, मतलब वो बहुत आशा रख के वहां परमेश्वर को ये सुगंध द्रव्य मिलने के लिए निकली है. సుగంధ ద్రవ్యాలు ఆయన ఆరాధనకు సూచనగా కనబడుతున్నాయి. सुगंध द्रव्य का मतलब है हम आराधना का सूचना है वो. మనం మరియను కూడా సువార్తల్లో చూస్తాం. అది ఆ యొక్క ఏమంటారు, అది తైలము, అది అత్తరు, యేసు ప్రభు పాదాలకు అత్తరు వేసి ఆయనను ఆరాధించినట్టుగా మనం చూస్తాం. हम सुसमाचार में भी देखते हैं कि मरियम ने एक इत्र को प्रभु के चरणों में डालकर अपने बाल से पोंछती है ना. ये भी हम मरियम करते हुए हम देखते हैं. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, చీకటి ఉన్నా, అది వెళ్ళలేని పరిస్థితి అయినా కూడా ఆయనను ఆరాధించడానికి ఎంతగా ఆమె హృదయంతో పరిపూర్ణంగా ఆమె ఆరాధించడానికి వెళ్తుంది ఆయన సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని. మనం ఎలా ఆరాధిస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. कितने भी मुश्किल हो, कितना भी कठिनाई हो, कितना अंधेरा भी हो, जो भी हो, परमेश्वर के आराधना के लिए वो सब परिमल द्रव्य, सुगंध द्रव्य लेके जाती है वो परमेश्वर की आराधना करने के लिए. हम क्या कर रहे हैं परमेश्वर की आराधना के लिए? బంధువులు వస్తే ఆరాధన మానేస్తున్నామా?
अगर हम कोई मेहमान आने से आराधना छोड़ रहे हैं, పరిస్థితి సరిగా లేదని ఆరాధన మానేస్తున్నామా? अगर हमारी स्थिति कुछ अच्छा नहीं है तो आराधना छोड़ रहे हैं क्या? 2020 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు బయటికి వెళ్ళడం అంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి ఒకసారి. 2020 साल से पहले औरत लोग बाहर जाना कितना कठिन होगा, एक बार सोचिए. అలాంటిది మనకు ఆటోలు, బస్సులు అన్ని అందుబాటులో ఉన్నప్పుడు కూడా మనము ఎన్నిసార్లు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. लेकिन हमारे लिए ऑटो है, बस है, गाड़ी है, सब कुछ है, फिर भी हम मंदिर जाना कितना मतलब नेग्लेक्ट कर रहे हैं. అప్పుడు వెహికల్స్ లేవు, కనీసం లైట్లు కూడా లేవు. అలాంటి టైంలో ఒక స్త్రీగా ఆమె వెళ్తుందంటే ఎంత ఆమెలో సమర్పణ ఉంది. మనలో ఆ సమర్పణ ఉంటే మనం దీవించబడతాం. वो जब कोई गाड़ी नहीं था, लाइट नहीं था, फिर भी वो जाने की इच्छा दिखाती है, तो उसके अंदर के जो समर्पण है वो दिखता है. हमारे अंदर कितना समर्पण है. అందుకే ప్రోవర్బ్స్ లో 31వ అధ్యాయము 15వ వచనంతో మనం ఆమె చీకటితోనే లేచి ఆహారము సిద్ధపరచునని చూస్తున్నాం. 31వ అధ్యాయము 15వ వచనము హిందీలో చదవమ్మా సరిపోతుంది. ప్రోవర్బ్స్ 31 చాప్టర్ 15th వర్స్. हिंदी में पढ़िए एक बार. సమయం లేదు కాబట్టి, समय नहीं है इसलिए जल्दी खत्म करना है, इसलिए हिंदी में पढ़िए बस. प्रोवर्ब्स का 31:15. సిస్టర్ బిందు. ఓకే, తెలుగులో చదవండి సిస్టర్. సామెతలు 31:15 వచనం చదువుకుందాం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు భత్యం ఏర్పరచును. ఆమె చీకటితోనే లేచి, మనం ప్రతి స్త్రీ తన ఇంటి వారికి భోజనం అంటే మనం ఆహారం తినే భోజనం అనే కాదు, వాక్యం అనే భోజనం మన కుటుంబానికి అందిస్తున్నామా? అందుకే ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళు కూర్చునేటప్పుడు, వాళ్ళు లేచేటప్పుడు, వాళ్ళు పడుకునేటప్పుడు కూడా ఆయన వాక్యాన్ని నువ్వు పిల్లలకు బోధించు అంటాడు. ఒక తల్లిగా, ఒక స్త్రీగా నువ్వు ఎలా బోధిస్తున్నావు, ఎలా సిద్ధపరుస్తున్నావు ఆహారాన్ని? यहाँ हम देखते हैं कि अंधेरे होते ही उठकर घर के लिए खाना तैयार करती है स्त्री, करके देख रहे हैं. खाना का मतलब सिर्फ खाने वाला चीज नहीं है, आत्मीय आहार, मन के आत्मिक आहार को हम अपने परिवार के लिए हमें तैयार करना है. तुम सुबह सुबह अपने परिवार को आत्मिक आहार देने वाले स्त्री बन के हो क्या? हम इसीलिए द्वितीयोपदेश में हम देखते हैं कि जब वो बैठ रहते हैं, जब वो उठते हैं, जब भी वो खड़े होते हैं, वो प्रभु का वाक्य को सुनाओ, अपने बच्चों को सुनाओ करके बताया गया है. రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు ఎత్తి పట్టుకోమని కూడా విలాప వాక్యంలో మనం చూస్తాం. रात के दूसरा जाम में तुम अपने बच्चों के लिए प्रार्थना करो करके हम लेमेंटेशंस में देखते हैं. కాబట్టి మనము సరే, మన పరిస్థితిని బట్టి మనము ఒక్కో సమయంలో లేకపోయినా మనము మొదటి స్థానం ప్రభువుకి ఇస్తున్నామా? మొదటి స్థానం కష్టంలోనైనా, ఇబ్బందిలోనైనా ప్రభువును మనం గణపరుస్తున్నామా, ఆరాధిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. हम कभी कभी नहीं समय दे पाना ठीक है, लेकिन हमारे अंदर, हमारे जिंदगी में कभी कठिनाई आया, कभी मतलब मुश्किल आया, कुछ भी हुआ, तो हम परमेश्वर को प्रथम स्थान दे रहे हैं क्या? प्रभु परमेश्वर की आराधना पूरे मन से कर रहे हैं क्या? ये हमको देखना है. అందుకే ఆమె ప్రభువును మొట్టమొదటిగా, ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆమెనే చూసింది. ప్రభువును మొట్టమొదటిగా చూసిన స్త్రీ, పురుషుల్లో గాని స్త్రీలో గాని ఎవరూ లేరు, మగ్దలేనే మరియ ఒక్కతే ఉంది. ఆ ధన్యత ప్రభు మరియకి ఇచ్చాడు. इसीलिए हम मगदलेन मरियम के जिंदगी में देखते हैं,
परमेश्वर के जीवित उठने के बाद पहले पहले मगदलेने मरियम परमेश्वर प्रभु को देखती है। कोई और आदमी नहीं था, कोई और स्त्री नहीं थी। मगदलेनी मरियम के ये उपचार करने वाले गुण के वजह से वो धन्यता मगदलेन मरियम को प्रभु ने दिया है। మార్కు సువార్త 16వ అధ్యాయము మనము 10వ వచనం మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 9 10వ వచనం 10th वर्स को हम देखेंगे। ఆయనతో 9 వర్స్ సారీ 9 వర్స్ 9th वर्स देखेंगे। ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను అని చూస్తున్నాం। यहाँ 9th वर्स में हम देखते हैं कि रविवार को सुबह सुबह उठकर प्रभु ने 7 अपवित्र आत्मा को से छुटकारा दिलाया हुआ मगदलेन मरियम को देखा है करके यहाँ लिखा गया है। అస్సలు వినపడలేదు సిస్టర్ నాకు। హలో సిస్టర్, సిస్టర్ ఏం వినపడలేదండి। ఇప్పుడు వినపడుతుందండి, ఇప్పుడు వినపడుతుంది। అందుకే ఆ ధన్యత మగ్దలేని మరియకు ప్రభు ఇచ్చాడు। इसीलिए वो धन्यता प्रभु ने मगदलेनी मरियम को दिया है। అలాగే మగ్దలేని మరియ ప్రభు కనబడనప్పుడు ప్రభు మొట్టమొదటిగా సమాధిని చూసినప్పుడు సమాధి తెరవబడినప్పుడు ఏడుస్తున్నట్టు చూస్తాం। जब मगदलेनी मरियम वो समाधि के पास जाती है, जब समाधि खुला रहता है वहां प्रभु नहीं दिखते हैं तो वो रोती है करके वहां हम देखते हैं। అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని అడుగుతాడు ప్రభు। तब प्रभु उससे मांगते हैं कि माँ तुम क्यों रो रहे हो। అమ్మా అంటున్నాడు ప్రభు। प्रभु माँ करके पुकार रहा है। ఆయన మాటలలో కూడా ఒక ప్రత్యేకత పరిశుద్ధతను మనం చూస్తున్నాం। प्रभु के बातों में भी एक शुद्धता हम देखते हैं। మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు। हम भी पवित्र रहना है करके परमेश्वर हमसे चाहते हैं। యోహాను సువార్త 20వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం ఆ సంభాషణ అంతా చూస్తాం। యూహన్నా సుసమాచార్ का सिस्टर 12, 13, 14, 15 20th चैप्टर का 12, 13, 15 में हम ये सब देखते हैं। మనం సమయం లేదు కనుక మనం మీరు తర్వాత చదువుకోండి। అక్కడ యేసు ప్రభు సమాధి తెరవబడినప్పుడు మరియ ఏడుస్తుంటది। అప్పుడు యేసు ప్రభు వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు అని ఆమె ఎంతో ఏడుస్తుంది ప్రభు కోసం। మనం ప్రభు కోసం మనం ఎంత ఆరాట పడుతున్నాం ఒకసారి ఆలోచించుకుందాం। हम यहाँ ये समय नहीं है इसीलिए हम नहीं पढ़ेंगे, आप बाद में पढ़िए। यूहन्ना सुसमाचार का 12, 13, 14 वचन में जब मरियम वो समाधि के पास जाती है वहां प्रभु नहीं दिखते हैं, वो रो रही थी। जब पर प्रभु आके क्यों रो रही हो माँ, क्यों रो रही हो पूछने से मेरे प्रभु को किसी ने उठा के ले गया है, तुमने देखा क्या करके वो पूछती है। మొట్టమొదట ఆమె ప్రభువుని చూసింది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత। परमेश्वर जीव उठने के बाद पहले पहले वो प्रभु को देखी है। ఆమె ప్రభువుకి ఇచ్చిన ఘనతను బట్టి దేవుడు మొట్టమొదటి మొట్టమొదట ఆమె కనబడ్డాడు। తర్వాత మొట్టమొదట ఆమెకి ప్రభువు లేచాడని చెప్పమని ఒక స్త్రీకే చెప్పినట్టు చూస్తున్నాం। जो जो वो परिचार उसने किया है उसके वजह से सबसे पहले वो मगदलेने मरियम को प्रभु को देख पाई है और प्रभु मरा नहीं है, जी उठा है करके ये सुसमाचार सबको दे करके एक स्त्री से ही ये सुसमाचार सबको देने के लिए प्रभु बोले हैं।
17వ వచనం చదువుకుందాము లాస్ట్ గా. 20వ అధ్యాయము 17వ వచనం యోహాను సువార్త. यूहन्ना सुसमाचार का 20th चैप्टर का 17th वर्स लास्ट वचन पढ़े, लास्ट वचन है, ये पढ़ेंगे. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. 18 కూడా చదవండి సిస్టర్. 18th वर्स भी पढ़ रही हूँ. మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. యేసు ప్రభువుతో కూడా ఉన్న శిష్యులకు కూడా మగ్దలేనే మరియ వచ్చి చెప్తా ఉంది, నేను ప్రభువును చూశాను అని. पर प्रभु यीशु मसीह के साथ में जो शिष्य लोग थे उनको भी मगदलेनी मरियम आके बताती है कि प्रभु जी उठे हैं, मैं देखी हूं करके. ఆమెలో ఉన్న సమర్పణను బట్టి, ఆమెలో ఉన్న పరిశుద్ధతను బట్టి, ఆమెలో ప్రభువుకు మొదటిచ్చిన ఆమెలో ఉన్న స్థానాన్ని బట్టి ప్రభు ఆమెకు ఆ యొక్క భాగ్యాన్ని కల్పించాడు. उसके अंदर जो समर्पण गुण है, उसके अंदर जो पवित्रता है, उसके अंदर जो त्याग है, उसके लिए प्रभु ने उसका वो धन्यता दी है कि सबसे पहले जी उठने के बाद सबसे पहले देखने का सौभाग्य उसको दिया है. మగ్దలేనే మరియ వెళ్ళి శిష్యులకు అక్కడ కనబడిన వాళ్ళకి అందరికీ చెప్తుంది, నా ప్రభువుని నేను చూశాను, ప్రభు తిరిగి లేసాడు అని చెప్తా ఉంది. मगदलेने मरियम जाके सभी लोगों को बोलते हैं, शिष्यों को भी बोलते हैं, प्रभु ने जी उठा है, मैं देखी हूँ करके वो बताती है. అమ్మ మొట్టమొదట యేసు ప్రభు గురించి చెప్పడానికి ఒక స్త్రీకి ప్రభు అప్పగించాడు. सबसे पहले प्रभु का ये सुसमाचार बताने के लिए ये सौभाग्य सबसे पहले एक स्त्री को दिया है प्रभु ने. మనం అనుకుంటా ఉంటాము, చర్చిలో మనం నిలబడి చెప్పలేకపోతున్నాం కదా అనుకుంటాం. పర్సనల్ గా చెప్పడానికి మొట్టమొదటి పాత్ర స్త్రీలకే దేవుడిచ్చాడు. हम सोचते हैं कि हम मंदिर में खड़े होकर बात नहीं कर पा रहे हैं, सोचते हैं, लेकिन सबसे पहले पर्सनली हर एक व्यक्ति को व्यक्तिगत रूप में बताने की मौका परमेश्वर ने एक स्त्री को ही दिया है. మనం కూడా ఆలోచిద్దాం, మనకి ఏం పని లేదు కదా అని మనం అనుకుంటా ఉంటాం. మన పాత్ర ఎంత ఉంది మగ్దలేని మరియను చూసి మనం నేర్చుకుందాం. हम भी सोचते हैं कि हमारी पात्र इसमें क्या है करके सोचते हैं, लेकिन मगदलेनी मरियम को देख के हमको क्या करना है, हम एक बार सोचेंगे. 7 దయ్యములు వదిలిపోయిన పాపం పోయిన ఒక స్త్రీగా, ప్రభువుని నమ్ముకొని ప్రభువును వెంబడించిన స్త్రీగా మనం చూస్తున్నాము. 7 अपवित्र आत्मा से छुटकारा पाकर प्रभु के साथ रहने वाली, प्रभु को पर विश्वास रखने वाली स्त्री के रूप में हम देखते हैं. మగ్దలేనే మరియగా ఆస్తి కూడా పక్కన పెట్టి, ఆస్తి కూడా ప్రభు చేతిలో పెట్టి ఉపచారం చేస్తున్న పరిచర్య చేస్తున్న మగ్దలేని మరియను చూస్తున్నాం. మనం ఎలా ఉన్నాం? अपने पूरी संपत्ति को प्रभु के उपचार करने के लिए खर्च करने वाली, पूरा संपत्ति को त्याग करने वाली के रूप में हम मगदलेनी मरियम को देखते हैं. हम कैसे हैं? ఎన్ని కష్టాలున్నా, ప్రాణం మీదకి వస్తదేమో అన్న డౌట్ ఉన్నా కూడా త్యాగం కలిగి సిలువ దగ్గరే ఉన్న మగ్దలేని మరియను చూస్తున్నాం. మనము శ్రమల్లో ప్రభు కోసం ఎంతవరకు నిలబడుతున్నాం? हाँ, जितना भी कठिनाई हो, जितना मुश्किल हो, प्रभु के लिए, प्रभु के क्रूस पर खड़े होने वाली के रूप में हम मगदलेनी मरियम को देखते हैं. अगर हमारी जिंदगी में कठिनाई आती है, मुश्किलें आती है, तो हम कितना त्याग कर पाते हैं, ऐसे खड़े हो पाते हैं, ये हमको देखना है. 5వదిగా మనం చూస్తున్నట్టయితే చీకటితోనే లేచి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా త్యాగం కలిగి ఆయనను ఆరాధించడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తుంది. మనము ఆయనను ఆరాధించడానికి మనం వేగిర పడుతున్నాం. ఒక్కసారి ఆలోచిద్దాం. 5वां उसका गुण देख रहे हैं कि अंधेरा रहते ही उठकर प्रभु को सुगंध द्रव्य लेके जाने की गुण, मतलब उसका इच्छा हम यहाँ मगदलेनी मरियम के जिंदगी में देखते हैं. और हमारी जिंदगी में ऐसी आतुरता है क्या?
ప్రభు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన సమాధిని, ఖాళీ సమాధిని చూచి ఏడుస్తుంది. ఏడ్చి పరిగెత్తి ప్రభు లేడు అని అందరికీ చెప్తా ఉంది. वो जब वो प्रभु के समाधि के पास जाती है, जब वो वहाँ परमेश्वर को नहीं देख पाती है, वो रोते हुए सबको पूछती है इधर उधर जाके, मेरे प्रभु को देखे हो क्या? एक गुण भी हम देखते हैं, प्रभु से पूछती है। एक गुण भी हम मरियम में देखते हैं। प्रभु के लिए हम कितना दौड़ लगा रहे हैं। ఈ విధమైనవన్నీ ఉన్నాయి. ప్రభువును చూచిన మొదటి ధన్యురాలిగా 7వ పాయింట్ లో మనం చూస్తాం. 7वां पॉइंट में हम देखते हैं परमेश्वर जी, प्रभु यीशु मसीह जी उठने के बाद सबसे पहले देखने वाली, धन्यता पाने वाली स्त्री के रूप में मगदलेनी मरियम को हम देखते हैं। ప్రభువు లేచాడని ప్రకటించే స్త్రీగా మొట్టమొదట బాధ్యత అప్పగించబడిన ఒక స్త్రీకి ప్రభు ఇచ్చాడు. అది మనము మగ్దలేనే మరియలో చూస్తున్నాం. మనం ఎలా ప్రకటిస్తున్నాం ప్రభు కోసం? పర్సనల్ గా మనం ఎంత ప్రకటిస్తున్నాం? प्रभु का सुसमाचार को देने वाली पहली स्त्री के रूप में हम यहाँ मगदलेनी मरियम को देखते हैं, और हम कितना व्यक्तिगत रूप में ये सुसमाचार को लोगों में प्रचार कर रहे हैं। వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అందులో ఒక్క మాట ప్రభు ప్రేమను చెప్తున్నామా, ఆదరిస్తున్నామా ప్రభు ప్రేమ చేత? ఒకసారి ఆలోచించుకుందాం. बहुत सारी बातचीत करते हैं, लेकिन उसमें एक बात भी प्रभु का बात होता है क्या? प्रभु को प्रकट करते हैं क्या? ये सब हम अपने आप को परख लेंगे। ఇప్పుడు కరోనా వల్ల ఎంతో మంది దీన స్థితిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఎంతో మంది భయభ్రాంతులై ఉన్నారు. ఈ టైంలో మన దేవుని ప్రేమ మనం ఎంత అందిస్తున్నాం? ఈవెన్ మన దగ్గర ఏమీ లేకపోయినా ప్రభు మాటల చేత మనం ఆదరిస్తున్నామా? अभी ये कोरोना के टाइम में बहुत लोग दीन स्थिति में हैं, बहुत लोग भय कंपित होके हैं, और ऐसे समय में हम कुछ दे रहे हैं क्या? अगर हमारे पास कुछ भी नहीं है तो प्रभु के वचन, अच्छा वचन, भरोसा देने वाले वचन देकर उनको भरोसा दे रहे हैं क्या? దినాల్లో ప్రభు మన దృష్టికి మగ్దలేనే మరియను తీసుకొని వచ్చాడు. आज हमारे सिस्टर इन पढ़तुंदा, आज हमारे बीच में हमको एक एग्जाम्पल के लिए प्रभु ने मगदलेनी मरियम को लेके आए हैं। మనము ప్రభు మాటల్ని మనం మనసులో పెట్టుకొని ప్రభు కోసం మనము మగ్దలేనే మరియ వలె మనం నిలబడాలని ప్రభు కోరుతున్నాడు. इसीलिए हम प्रभु के लिए मगदलेनी मरियम को याद करते हुए उसकी तरह प्रभु में खड़े उठने के लिए, खड़े रहने के लिए, उनके साथ चलने के लिए। ఎంతో మంది ప్రభువుని నమ్ముకోకుండానే నరకానికి వెళ్ళిపోతున్నారు. बहुत लोग प्रभु को नहीं जानते हुए ही नरक में जा रहे हैं। పాపంతో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని గుర్తు చేద్దాం. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే ప్రభువుని నమ్మండమ్మా, ప్రభువా నేను పాపిని, నీ బిడ్డగా ఉంటాను అని ఒప్పుకోండి, ప్రభు మనకి రక్షణ ఇస్తాడు. इसीलिए हम सबको याद करेंगे, अगर कोई बिना जानते हुए प्रभु को नहीं जानते हो मर गए तो नरक में जाएंगे करके उनको याद दिलाएंगे कि हम एक बार मान लो, परमेश्वर के सामने प्रभु को एक बार मान लो करके हम उनको याद दिलाएंगे। పాపం లేని ప్రభు మన కొరకు రక్తం కార్చాడు, మన పాపాల కొరకు. जो पापी नहीं था वो प्रभु हमारे लिए अपना खून बहाया। ఆయన తిరిగి లేచినట్లుగా మగ్దలేనే మరియకు కూడా కనపడి అందరికీ చెప్పినట్లుగా మనం కూడా ఇప్పుడు చూసాం ఆయన తిరిగి లేచిన దేవుడని. वो जी उठने वाला परमेश्वर करके, और सबसे पहले मगदलेनी मरियम को दिखाई दिया, और सबको सुसमाचार देने के लिए भी बोला। ये सब हम देखे हैं आज। కాబట్టి ఎవరైనా ప్రభు నమ్ముకోకపోతే నమ్ముకోండి. ప్రభు నమ్ముకున్న మనం కూడా మగ్దలేనే మరియ జీవితంలో మనం చూసినట్లుగా మనం ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు.
अगर कोई प्रभु परमेश्वर को अभी तक नहीं माने हैं तो मान लीजिए। अगर हम जो मान लिए हैं परमेश्वर को अपने मतलब जिंदगी में लाए हैं, तो वो लोग भी मगदलेनी मरियम के जैसे उसके अंदर जो गुण है वो सब हमारे अंदर अभी रहे करके परमेश्वर हमसे चाहते हैं। దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. परमेश्वर ये वचन हमारे लिए आशीष करे। నాకిచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలకి, ఆంటీ అంకుల్ కి, డేవిడ్ బ్రదర్ సిస్టర్ కి, తర్వాత సుజాత సిస్టర్ కి, సహోదరులందరికీ వందనాలు ప్రభు పేరిట చెల్లిస్తా ఉన్నాం. मुझे ये अवसर देने के लिए सब ब्रदर अजय चतरिया ब्रदर और सिस्टर को, और डेविड ब्रदर और सिस्टर को, और सुजाता सिस्टर को, और